హలో అండి. నిన్న కిచెన్ క్లీన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, సదురుడు కూడా అయిపోయింది అనమాట. ఈరోజు బెడ్రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ బట్టలన్నీ తీసి బయట అనేది పెట్టేశామన్నమాట. మా గోడకి కొంచెం చెమ్ము వచ్చి వర్షం పడ్డది కదా మొన్న ఒక 1 వీక్, దానివల్ల చెమ్ము వచ్చి బట్టలన్నీ స్మెల్ వస్తుంది అనమాట. బాగా పట్టు చీరలు ఒకటొకటి 10,000 పట్టు చీరలు అండి, బాగా స్మెల్ వస్తున్నాయి. కాబట్టి తీసి కొంచెం ఎండకి పెట్టి ఆరేసి మంచిగా నీట్గా మడత పెట్టి ఇలా బ్యాగులలో అయితే సదురుతున్నాను అనమాట. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఇలా బ్యాగ్ అమ్ముతున్నారు. 250కి 5 ఇచ్చారండి. ఒక 5 తీసుకున్నాను. పట్టు చీరలు మొత్తం ఇట్లా అయితే పెట్టేశాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఇక్కడ ఇలా కనిపిస్తాయి అనమాట. ఒక్కొక్క బ్యాగులో 10 చీరలు అయితే పడుతున్నాయండి. ఇదిగోండి 5 బ్యాగులు అయితే తీసుకున్నాను. గోడకి మొన్న వర్షం వల్ల చెమ్మ వచ్చిందనమాట, దానివల్ల స్మెల్ వస్తుంది, లేకపోతే ఎప్పుడు రాలేదు. ఈసారి అలా వచ్చింది కాబట్టి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. బట్టలు చూస్తే చాలా ఉన్నాయండి. వర్షం రాలేదు, దేవుడి దయ వల్ల ఈరోజు వర్షం అయితే లేదన్నమాట. ఎందుకంటే బెడ్రూమ్ మొత్తం ఈ మాదిరి అయితే క్లీన్గా డీప్ క్లీన్ అయితే చేశారనమాట మా హస్బెండ్. మేమైతే బట్టలు ఉతుకుడు ఆరేసుడు దాంట్లోనే ఉన్నాం, మేడపైన ఉన్నాయి ఈరోజు మొత్తము. ఇదిగోండి బట్టలు చూస్తే దేవుడా అనిపించింది, కొనొద్దు అనిపిస్తుంది, కానీ బట్టలు లేకపోతే నడవదు కాబట్టి కంపల్సరీ బట్టలు కొంటూనే ఉండాలి. వాళ్ళు తిడుతూనే ఉంటారు అనమాట. దాంట్లో పట్టించుకోవద్దు మనం. కొత్త బట్టలన్నీ ఒక సైడు, ఉతికేటి వాడిన బట్టలన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసామన్నమాట. 9 days అయితే మేము మంచం మీద పండుకోము, కిందనే పండుకుంటాం కాబట్టి మంచం కూడా ఎత్తి పెట్టేస్తాము. నా పట్టు చీరలు కొత్త బట్టలు అనేది ఆ బ్యాగ్లో అరేంజ్ చేసుకున్నాను. పిల్లల బుక్కులు బ్యాగులన్నీ తెచ్చి బయట అనేది పెట్టేసుకున్నారు అనమాట. ఇక్కడ చూడండి నా పట్టు చీరలన్నీ ఇలా అయితే ప్యాక్ చేసేసాను. ఇదిగోండి పైన చూడండి ఆరేయడానికి ప్లేస్ సరిపోలేదు. పక్క వాళ్ళ మెడగూడంగా వాడుకున్నాం అనమాట. ఈరోజు వాళ్ళు లేరు, వాళ్ళు ఊరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళది కూడా యూజ్ చేసుకున్నాము. ఎండ లేదు కాబట్టి, లేకపోతే మాకే సరిపోతుండే. ఎండ లేకపోవడం వల్ల చీరలు ఎక్కువ ఉంటాయి, బట్టలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సరిపోదు. ఇంకా రేపు ఒక రోజు అయితే అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి కిచెన్ బెడ్రూమ్ చేసే వరకు ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను, అయినా తగ్గలేదు. తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఇదిగోండి వాటర్లో వేసిన బట్టలు అయితే కంపల్సరీ, ఉతికిన బట్టలైనా వాటర్లో వేసి తీయాలన్నమాట. అంత మడిగా నిష్టగా చేస్తాం మేమైతే. ఒక్క బట్ట కూడా వదలమండి, అన్నీ కంపల్సరీ ఉతకాల్సిందే అనమాట. ఇలా ఉతికైతే బెడ్రూమ్లో అన్నీ పెట్టేశామన్నమాట. బట్టలకి అన్నీ క్లీన్ చేసి పెట్టేశాము. ఇదిగోండి ఇన్ని బట్టలు అయితే అంత మడైన తర్వాత మడత పెట్టి పెట్టాలన్నమాట నీట్గా. ఇదిగోండి మీకు అనిపిస్తుందా? ఇన్ని బట్టలు అయితే ఈరోజు ఉతికామన్నమాట. మీకు కనుక వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.